కర్కాటక రాశి మిత్రులకు నమస్కారములు. ఈరోజు మనకు ఎలా ఉందో తెలుసుకుందాము. ఈరోజు మీకు చంద్రబలం పంచమస్థానంలో ఉన్నందున మేధస్సు చురుగ్గా ఉంటుంది, కాని మనస్సు కొంత చంచలంగా ఉండవచ్చు. నక్షత్రాల ఫలితాలు చూస్తే పునర్వసు వారికి విపత్తార వల్ల ఆటంకాలు, పుష్యమి వారికి సంపత్తార వల్ల ధనలాభం మరియు ఆశ్లేషవారికి జన్మతార వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటాయి. ఇక బుధబలం దశమస్థానంలో ఉన్నందున వృత్తి, ఉద్యోగాల్లో మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. నీటి తదియ తిథి కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ముఖ్య గమనిక: ఈరోజు కర్కాటక రాశివారి జీవిత గమనాన్ని గమనిస్తే మీ రాశిచక్రంలో దశమస్థానంలో ఉన్న బుధుడు మీకొక మార్గదర్శిలా నిలబడి వృత్తిపరంగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని విజయపథం వైపు నడిపిస్తాడు. మీరు చేసే పనిలో మీ తెలివితేటలు చూసి పై అధికారులు లేదా తోటివారు ఆశ్చర్యపోయేలా మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అయితే పంచమచంద్రుని ప్రభావం వల్ల ఒక పక్క విజయం కనిపిస్తున్నా మనస్సులో ఏదో తెలియని చిన్న సందేహం లేదా గందరగోళం మిమ్మల్ని నీడలా వెంటాడవచ్చు. ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వారు ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. విపత్తార ప్రభావం వల్ల ఆకస్మిక అడ్డంకులు ఎదురైనా మీ ఓర్పుతో వాటిని అధిగమించాల్సి ఉంటుంది. అదే సమయంలో పుష్యమీ నక్షత్రం వారిని అదృష్టం తలుపు తడుతోంది. గతంలో ఆగిపోయిన పనులు లేదా రావలసిన ధనం చేతికందుతాయి. ఇక ఆశ్లేష నక్షత్రం వారు పని ఒత్తిడి వల్ల కొంత అలసటకు గురైనా చివరికి అనుకున్నది సాధిస్తారు. నీటి తదియ తిథి మీకిచ్చే సందేశం ఏమిటంటే, భావోద్వేగాలకు లోను కాకుండా బుద్ధిబలాన్ని నమ్ముకుని అడుగువేస్తే ఈరోజు మీ వృత్తి జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.